హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్. ఈరోజు స్నాక్స్ ఐటమ్ అండి పునుగులు. చాలా టేస్ట్గా ఉంటాయి. ఇడ్లీ పిండి, దోశ పిండి, పెరుగు ఏమి వాడకుండా అప్పటికప్పుడే మనము స్పంజీగా ఫ్లఫీగా ఉంటే క్రిస్పీగా పైన అయితే క్రిస్పీగా లోపల గుల్లగా చాలా బాగుంటాయి. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా నేనైతే 3/4 కప్పు వరకు గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను. అలాగే 1/4 కప్పు వరకు బియ్యం పిండి, 1/4 కప్పు వరకు శనగపిండి తీసేసుకొని 1/2 స్పూన్ వరకు సాల్ట్, అలాగే 1/2 స్పూన్ వరకు జీలకర్ర, 1/4 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి కట్ చేసినవి తీసుకున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు వేసేసి అంతా కలిసే విధంగా ఒకసారి మనం దీన్ని కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 కప్పు వాటర్ అనేది కొద్దిగా పోసుకుంటూ మనము ఈ పిండిని రెడీ చేసుకోవాలి. వీడియోలో చూపిన విధంగా కలుపుకుంటే సరిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నూనె కూడా పీల్చవు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి కనుక తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. పైన అయితే క్రిస్పీగా, లోపలైతే గుల్లగా చాలా బాగుంటాయండి. ఒకసారి ఈ మెథడ్ని ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఒకవేళ మీరు కనుక చేసినట్లయితే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా కలపడానికి నాకైతే వాటర్ అనేది 1 కప్పు వరకు పడ్డాయండి. ఒక కప్పు వరకు వాటర్ అనేది తీసుకొని ఈ విధంగా వచ్చే విధంగా కలుపుకోవాలి. మరీ ఎక్కువగా జారుడు కాకుండా, మరీ పల్చగా కాకుండా, గట్టిగా కాకుండా ఈ విధంగా కలిపి పక్కన పెట్టేసుకున్న తర్వాత 1/2 స్పూన్ వరకు బేకింగ్ సోడా అనేది వేస్తున్నాను. ఈ విధంగా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా అంటే చాలా టేస్టీ కూడా అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. తర్వాత నేనైతే డీప్ ఫ్రైకి నూనె అయితే వేడి చేస్తున్నానండి. నూనె వేడయింది. ఇప్పుడు చిన్న చిన్న పునుగుల్లాగా ఆయిల్లో వదులుతున్నాను. మీకు కనుక పెద్ద సైజు కావాలన్నా కూడా వేసుకోవచ్చు. విధంగా చేసి కొద్దిగా వేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసేసుకుంటే రెండో పక్కకి టర్న్ చేసుకోవాలి. ఈ మొత్తం నాకు ఫ్రై అవ్వడానికి 5 మినిట్స్ అయితే పట్టిందండి. ఇది మరి లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసినట్లయితే ఆయిల్ అనేది పీలుస్తుంది. మీడియం ఫ్లేమ్లోనే మనం దీన్ని బొండాలు అనేది వేసుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా వేసుకున్నాను. తర్వాత రెండో పక్క కూడా టర్న్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని ఓపిక్గా ఫ్రై చేసేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇంకా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చట్నీతో కానీ లేకుంటే రెడ్ చిల్లీతో కానీ మనం దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే చేసుకునే పునుగులు అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఈ కలర్ అయితే వచ్చేసాయి. ఈ కలర్ వచ్చేసిన తర్వాత ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఇంకా తీసేసి ప్లేట్లో అయితే తీసేసుకున్నానండి. ఇంకా మిగతా పిండిని కూడా ఇదే విధంగా ప్రాసెస్లో మనం బొండాలు అనేది వేసేసుకొని చక్కగా ఫ్రై అయిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసేసుకోవడమే. చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే మనం ఈ బొండాలు అయితే చేసుకోవచ్చు. ఇడ్లీ పిండి, దోశ పిండి ఏమీ వాడకుండా ఈజీగా చేసుకునే ఫ్లఫీగా ఉంటే పైన క్రిస్పీగా ఉంటే బొండాలు అయితే రెడీ అయిపోయాయండి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కదా చూసారు కదా, మీకు కూడా నచ్చింది కదా. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.